రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 33వ వచనం. చదువుతారా? 33వ వచనం. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. రాజు అయినటువంటి యోషియా అతని దినముల్లో ప్రజలందరూ కూడా దేవునిని అనుసరించుట మానలేదట. అందరూ కూడా దేవునిని సేవించేటట్లుగా చేశాడట. ఈ యొక్క రాజు తన రాజ్యమును పరిపాలించే సమయానికి తన వయసు 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. మీరు అనుకోవచ్చు 8 సంవత్సరాలకు రాజు ఎలాగ అవుతారండి అని. ఆ దినములలో రాజు చనిపోతే రాజుగారి యొక్క కుమారుడిని రాజుగా చేసేసేవారు. కనుక తన తండ్రి చాలా దుష్ట పరిపాలన చేశాడు, దేవునికి చాలా ద్రోహ కార్యాలు చేశాడని ఉంటుంది. తన తండ్రి పేరు ఆమోను తండ్రి పేరు మనిషే తండ్రి పేరు హిజ్కియా. ఇలాగా ఈ ఆమోను చాలా దేవుని దృష్టికి ద్రోహ కార్యాలు చేస్తే అతని సేవకులే అతని మీద కుట్ర చేసి చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో అతని కుమారుడైనటువంటి ఈ యోషియాని 8 ఏండ్లకు యూదా దేశం మీద, ఇశ్రాయేల్ దేశం మీద కాదు, అప్పటికి ఇతను యూదుడు, అతన్ని యెరూషలేములో అతన్ని రాజుగా పట్టాభిషేకం చేశారు. అతడు పరిపాలించినటువంటి దినములు మొదలుకొని బాలుడై ఉండగానే, 3వ వచనం చూడండి, 34:3, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. అలాంటి మాటలు ఎంత బాగుంటాయో. మన బైబిల్ అలాంటి మాటలు చూసినప్పుడు మన హృదయం సంతోషించాలి. అతడు ఇంకా బాలుడై ఉండగానే, ఆడుకునే వయసు అది, రాజుని చేసేశారు. పెద్దగా జ్ఞానము కూడా ఏమీ ఉండదు, 8 సంవత్సరాలు. కానీ అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడట. చాలా గొప్ప బాధ్యత నా మీద ఉంది, నేను రాజుని అయిపోయాను, నాకేమీ తెలియదు, నాకేమీ తెలియదు అని చెప్పి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా చాలా విషయాలు తెలియవు, నాకు కూడా బోల్డ్ విషయాలు తెలియవు. తెలియకపోవడం పెద్ద తప్పు కాదు, తెలియకుండా అలా ఉండిపోవడం తప్పు. తెలియకపోవడం పెద్ద తెలియదు మనకు, మనం ఏం చేస్తాం, కానీ తెలియకుండా అలా ఉండిపోవడం తప్పు. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడట? విచారించుటకు పూనుకున్న వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను, చూడండి, దేశమును ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుచుకుంటున్నాడు. తను పరిపాలించేటువంటి దేశంలో దేవునికి విరోధమైనవి ఏమీ ఉండకూడదు. దేవుని దగ్గర మనం విచారిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే దేవునికి విరోధమైనవి ఏమున్నాయో మనకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, దేవునిని వెతికితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకు దొరికేటువంటిది ఏంటంటే దేవునికి ఇష్టం లేనివి ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. నిన్నటి దినాన్ని అనుకుంటాం, నిన్నటి దినాన్ని ఎప్పుడు చెప్పాను, దేవునికి ఇష్టమైన వాటిని తెలుసుకోవడం ఒక అనుభవం, దేవునికి ఇష్టం లేని వాటిని కూడా మనం తెలుసుకోవాలి. కనుక తన రాజ్యంలో దేవునికి ఇష్టం లేని వాటిని ఏంటో తెలుసుకున్నాడు. ఇది ఎలా తెలుసుకున్నాడు అంటే దేవుని దగ్గర విచారణ చేయడాన్ని బట్టి. మనము కూడా దేవుని దగ్గర ఎందుకు ప్రార్థించాలంటే దేవునికి ఇష్టం లేనివి ఏంటి మన జీవితాలు ఉన్నాయో తెలుసుకోవాలి. మనకేది ఇష్టమో అది అడిగి పొందుకోవడం అనేది ఏ పద్ధతి? అది
పాలపేక పద్ధతి అంటే అర్థం ఏంటి? పసిపిల్లలు పద్ధతి. వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉన్నాయా ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అనవసరం. కొనకపోతే ఏం చేస్తారు? వాళ్ళు అలిగేస్తారు, దొండరేస్తారు, అరిచేస్తారు, ఏడ్చేస్తారు. వాళ్ళకి తల్లిదండ్రుల పరిస్థితి అనవసరం. అది ఏ పరిస్థితి అంటే దేవుని అడగడం అనేది, ఏది కావాలంటే అది అవి పొందుకోవడం అనేది చిన్నపిల్లల పరిస్థితి. మన దగ్గర దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయి, మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో తెలుసుకోవడం అనేది మెచ్యూరిటీ అన్నమాట. ఈ చిన్న వయసులోనే పరిపూర్ణతలోనికి వచ్చాడు. సరే, చిన్న వయసు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ చిన్నపిల్లల్లా ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలే కానీ పెద్ద విషయాలు తెలుసుకుంటారు. హల్లెలూయా. దీనికి ఆధ్యాత్మిక విషయాలకు వయసుతో సంబంధం ఉండదు. నా వయసు ఎంతో తెలుసా అంటే చర్చిలో అవదు. అక్కడ దేవుని సంఘములో వయసులతో సంబంధం ఉండదు, ఆత్మీయతతో సంబంధం. 8 సంవత్సరాల వయసులోనే ప్రార్థన చేశాడు. 12 అంటే 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తే విషయం అర్థమైంది ఏంటంటే దేవునికి ఇష్టం లేనివి నా దేశంలో ఉన్నాయి, వాటిని ఏం చేసుకోవాలి? నా పరిపాలనలో, నా రాజ్యంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ కూడా నేనేం చేయాలి? తీసేసుకోవాలి. కనుక మనము దేవుడిని వెతుకుతూ ఉంటే దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. కనుక ఇది అద్భుతమైనటువంటి అనుభవం. దేవుని వాక్యం నిన్న కూడా చెప్పాను, ఎప్పుడూ మనల్ని ఆదరించాలి, మనల్ని బలపరచాలి కాదు, దేవుని వాక్యం మనల్ని సరిచేయాలి. దేవుని వాక్యం మనల్ని ఏం చేయాలి? సరిచేయాలి. కనుక ఇక్కడ రాజు బాలుడుగా ఉన్నాడు, కానీ దేవుని వెతికి దేవుని యొక్క విచారణ చేసి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా తెలుసుకొని దేవునికి ఇష్టం లేని వాటన్ని తీసివేసి యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను అని ఉంటుంది 3వ వచనం చివరి మాటలో. కనుక అలాగా పవిత్రం చేస్తున్నాడు. పవిత్రం చేసిన తర్వాత 8వ వచనం చూద్దాము. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుటైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాది పతి అయిన మయాషేయను రాజ్యపు దస్తావేదులమున్న యోహాహాజును కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మందిరాన్ని ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారట. మందిరాన్ని బాగు చేస్తూ మందిరానికి కావలసిన వాటన్నిటినీ కూడా, ద్రవ్యాన్ని అన్నింటినీ కూడా సమకూరుస్తున్నారు. సమకూరుస్తున్నప్పుడు సమయంలో అదంతా చెప్తే సమయం అయిపోద్దని కిందకి వెళ్ళిపోతున్నాను. 14వ వచనం. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. బైబిల్ ఎక్కడుందట? అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం దేవుని మందిరంలో కనబడిందట. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునంతకు తీసుకొని పోయి రాజుతో ఇట్లేనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి విచారణ కర్తల చేతికి పనివారి చేతికి దానిని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. చూడండి, ఈ రాజు కన్నా ఉన్నటువంటి ముందు రాజులకి ఏమి లేదంటే బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దేవుని మందిరంలో పెట్టేశారు. బైబిల్ చదవట్లే అంటే ఒక రకంగా చెప్పండి, ధర్మశాస్త్రం ఏమి వాళ్ళు చదవట్లేదు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? మందిరంలో పెట్టేశారు. ఎప్పుడైతే మందిరాన్ని బాగు చేయడం ప్రారంభించారో ఆ మందిరంలో ఏం దొరికిందంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన తర్వాత 18వ వచనం, మరియు యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. చూడండి, ఇక్కడ యాజకులు ఉన్నారు,
ఇంకెవరున్నారు? శాస్త్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాలి. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు. 19వ వచనం, అతడు ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని హిల్కియాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆషాయికును ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమే నా కొరకును ఇశ్రాయేలు యూదావారిలో శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలు గైకొనకయు ఉండిరి కనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. ఇప్పుడు రాజుకి ఎప్పుడైతే ధర్మశాస్త్రము చదివి వినిపించారో ఒకటి అర్థమైంది. ఏంటంటే అసలు దేవుని కోపం మన మీద ఎందుకు ఉందో అర్థమైంది. దేవుని కోపం మన మీద ఎందుకు ఉందో అర్థమైంది. మన పితరులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ వ్రాయబడి ఉన్నటువంటి సమస్తమును అనుసరించకుండా ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఉన్నారు కనుకనే దేవుని కోపం మన మీద ఉంది. రాజు కూడా ఏం చేశారట, ఆ మాటలు వినగానే తన వస్త్రాలు చింపుకున్నాడంట. ఇప్పుడు వెళ్ళి మీరు నా కొరకు మీరు ఏం చేయండి, ఇశ్రాయేలు కొరకును నా కొరకును ఇశ్రాయేలు యోధావారులను శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారణ చేయండి. తను ఆ మాటలు వినగానే చాలా భయపడ్డాడు. మనం అందరి మీదకి కోపం, దేవుని కోపం ఎందుకు ఉందంటే మనము దేవుని మాటలు వినట్లేదు కనుకనే దేవుని కోపం మన మీద అలా ఉంది. కనుక దేవుని వాక్యం చదివితే మన జీవితంలో సమస్యలు ఎందుకు ఉన్నాయో కూడా తెలిసిపోద్ది. అర్థమైందా? దేవుని వాక్యం చదివితే మన జీవితంలో ఏ సమస్య ఎందుకు ఉందో కూడా తెలుస్తుంది. అందుకే దేవుని వాక్యం మనుషులకు మంచి వివేచన ఇస్తుంది అన్నమాట. వివేచన అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ కృప. దేవుని వాక్యము చదువుతూ ఉంటే మనకి ఈ సమస్య ఎందుకుంది, మనం ఎందుకు ఇలాగున్నాము, మన పరిస్థితులు ఎందుకున్నాయి ఇలాగా అని అర్థమైపోద్ది. ఈ వ్యక్తికి, ఈ రాజుకి అర్థమైపోయింది. కనుక రాజు ఏం చేశారంటే ఒక ప్రవక్తి ఉంది అనమాట, ప్రవక్త్రి అంటారు తన్ని ప్రవక్త్రి స్త్రీల్ని షల్లూము యొక్క భార్య అయిన హుల్దా 22వ వచనం ఉంటుంది. హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగంలో కాపురముండెను. వారు ఆమె సంగతికి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని యోధా రాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడిన శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నా కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఈ స్థలం మీదకి మితి లేకుండా కుమ్మరింపబడను. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి, మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదా రాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు ఉన్నాయి కదా ఇక్కడ. నా ఎద్దుకు మిమ్మల్ని పంపిన రాజుకి ఈ మాటలు చెప్పండి. దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ మనస్సు మెత్తనిదై. మనసు ఎలాగుండాలి? నేను చెప్పాను కదా, మారు మనసు పొందిన మనసు ఎలాగుంటుంది అంటే మెత్తని మనసు ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటుంది. కఠినత్వం పోతుంది అన్నమాట. కఠినత్వం, మనల్ని హింసించిన వారిని చూసినా కూడా మనకి జాలి వేయాలి. ఆ సమయానికి ఒకవేళ కోపం వచ్చినా మనకి మళ్ళీ జాలి వచ్చేయాలి లోన్ నుంచి. అది స్వాభావికంగా రావాలి. అది ఎలా రావాలి? స్వాభావికంగా రావాలి. ఎందుకంటే మన మెత్తని హృదయం, ఇది ఎక్కడ బైబిల్లో ఉంది తెలుసా? మేము రాతి గుండెని మీలోంచి తీసేసి
మాంస హృదయాన్ని నేను ఇస్తాను, మెత్తని హృదయాన్ని ఇస్తాను. మాంసం ఎలాగ ఉంటుంది? మెత్తని హృదయాన్ని. చాలామంది రక్షించబడ్డాం అనుకుంటారు, కానీ హృదయాలు ఎలాగుంటాయి? చచ్చిపోయినా నేను చూడను. ఏంటి? చచ్చిపోయినా ఎవరు? నేను చచ్చిపోతే ఎలా చూస్తావు అంటారు, కానీ చచ్చినా చూడండి అంటారు. నువ్వు చచ్చిపోతే ఇంకేటి చూస్తావు? నిన్ను చూడడానికి అందరు రావాలి, అంతే కదా. మనుషులు చాలా కఠినంగా ఉంటారు. కఠినత్వం అనేది కొత్త హృదయంలో ఉండకూడదు. అలా మనం అన్నే, కానీ హృదయం ఏమైపోవాలి? కరిగిపోవాలి, ఐస్ క్రీమ్లా కరిగిపోవాలి. అంత మెత్తగా మృదువుగా ఉండాలి మన హృదయాలు. ఇక్కడ రాజు హృదయం అలా అంత మెత్తగా ఉంది. మెత్తగా ఉంటే దేవుని మాటలు వింటే అప్పుడు వస్తుంది ఏడుపు. కఠినంగా ఉందనుకోండి, ఏమొస్తుంది? ఏమవ్వదు. కఠినమైనటువంటి హృదయాల్లోనికి ఒక రాయిని నీటిలో ముంచితే ఏమవుతుంది? ఆ రాయిని ఎంతసేపు ఉంచినా ఇంత కూడా పేల్చదు, వాటర్ని పేల్చదు. మరలా ఎలా రాయిలోంచి తీస్తే, బయటకు తీస్తే రాయి లేక ఉంటుంది. కాసేపు అలా తడిగా అన్నట్టు అనిపిస్తుంది, కాసేపటికి ఏమవుద్ది? చాలామంది జీవితాలు అలా ఉంటాయి. ఎంత నీటిలో ముంచినా పేల్చదు ఏమీని. మళ్ళీ తీస్తే ఏమవుతుంది? బయటికి కాసేపట్లోనే మళ్ళీ రాయిలాగే ఉండిపోద్ది. మెత్తని హృదయాలు కలిగి ఉండాలి. ఈ రాజుకి ఏముందంటే మెత్తని హృదయం ఉంది. ఎలా వచ్చింది మెత్తని హృదయం? తండ్రి ఏమో చాలా దేవుని దృష్టికి ద్రోహ కార్యాలు చేసిన వ్యక్తి. తన చిన్నప్పటి నుంచి కూడా దేవుని దగ్గర విచారణ చేయడం తనకు అలవాటు. దేవుని దగ్గర విచారణ చేసే వాళ్ళకి మెత్తని హృదయాలు వస్తాయి. హల్లెలూయా. మాంసపు హృదయాలు వస్తాయి. ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయి. పరిశుద్ధాత్ముడు ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో పనిచేస్తాడు. ఎవరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో ఆ మొట్టమొదటి పని ఏం చేస్తాడంటే, అబ్బాయి నీవు రాతి హృదయం అయితే ఎందుకు పనికిరాదు, దానికి ఏం చేస్తాడు? రాతి హృదయం తీసేసి మాంస హృదయాన్ని ఇస్తాడు. మెత్తని హృదయాలు. పౌలు అంటాడు, మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడి ఉన్నారు అంటాడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో. కనుక మెత్తని హృదయములనే పలకలుగా మారిపోవాలి మన హృదయాలు. అప్పుడు పరిశుద్ధాత్ముడు దాని మీద ఏం చేస్తాడు? రాస్తాడు. కనుక నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని. దేవుని మాటలు విన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని మాటలు విన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మరి తగ్గించుకోవాలంటే ఓకే, తగ్గించుకోవాలి. ఏం చేయాలి? ట్రై చేయండి, చెప్పండి. ఏం చేయాలి తగ్గించుకోవాలంటే? మనం తగ్గించుకోవడం అంటే మన స్థితి, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకొని అది ఒప్పుకోవాలి. దావీదు అంటాడు కదా, నేను ఎంతటోను ప్రభువా అంటాడు. ఎప్పుడన్నాడు? చాలా సందర్భాలు అన్నాడు. 2 సందర్భాలు చెప్తాను. ఒకటి, తను అడవిలో ఆ యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలన్నింటినీ చూశాడు. ఆ గెలాక్సీలో ఉన్నటువంటి వాటన్నిటినీ చూసి ఏమన్నాడు తెలుసా? నువ్వు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ కూడా నేను చూస్తే 8వ కీర్తనలో ఉంటుంది చూడండి. 8వ కీర్తన. చదవండి. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు,
మొదటిగా సృష్టిని చూసినప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, అసలు నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు మనుష్యుడు ఏ పాటివాడు. తగ్గించుకోవడంలో ఉన్నటువంటి హైయెస్ట్ డిగ్రీ ఏంటో తెలుసా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటివాడను. మనం ఏ పాటివారు అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏ పాటివారము అయినా దేవుడు మనలను ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, మన కొరకు తన ప్రాణము పెట్టాడు. మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం అవ్వాల్సిందంటే, నేను ఏ పాటి వాడను ప్రభా, నీవు నరపుత్రుని దర్శించుటకు నేను ఏ పాటి వాడను. ఇంతకుముందు కూడా ఈ మాటను చెప్పాను నేను. భూమి నుంచి నక్షత్రాలను చూస్తే ఎంత ఉంటాయి? చుక్కలు అంట కదా, మనం ఏమంటాం? చుక్కలు వచ్చే చూసాం ఆకాశంలో, చుక్కలని. మరి నక్షత్రాల దగ్గర నుంచి భూమిని చూస్తే ఒక నక్షత్రం భూమి కంటే పెద్దంట. సరే, భూమి చుక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఆ చుక్కలో నువ్వు నేను ఎక్కడ? ఆ చుక్కలో. ఇప్పుడు భూమి ఎంత ఉంది? చుక్క అనుకున్నావు కదా. ఇప్పుడు ఆ చుక్కలో నువ్వు నేను. విశాఖపట్నం ఎక్కడ? భారతదేశం ఎక్కడ? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ ప్రాంతం ఎక్కడ? ఈ ప్రాంతంలో నువ్వెక్కడ? మనం ఏ పాటి వారు? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేటకు మనము ఏ పాటి వారు? కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అది తెలిస్తే మనము ఎంతగా తగ్గిపోవాలంటే, చాలాసార్లు చాలా మేకపోతులాగా మనం ప్రవర్తిస్తుంటాం. మేకపోతు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా చూడండి, మేకపోతు బుర్ర ఉంచదు. అది ఎలా నడుస్తే చూడండి ఒకసారి, కొంచెంసార్లు చూడండి. ఫోటోలో ఒకటే కాదు, మనం ఏది దొరికినా ఏం చేస్తున్నాం? వీడియో తీసిడు, మళ్ళీ మీరు ఎక్కడున్నారో, మీరు ఏం చేస్తున్నారో ప్రపంచం అందరికీ చెప్పాడు. మీకెలా తెలుసండి? నువ్వే చెప్పావు ఎక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో నువ్వే చెప్పావు. మేకలకి, కోతులకి, కుక్కలకి ఫోటోలు తీయడం, మళ్ళీ మనం అట్లా ఏం చేయడం? స్టేటస్ పెట్టేస్తాం. ఈ స్టేటస్ పెట్టేసి కాదు, పెట్టడం ఒకటే కాదు, అబ్జర్వ్ చేయండి. అవి ఆ మేకపోతే ఎలా ఉంటుంది? బుర్ర అసలు దించదు. అందుకే మేకపోతు గాంభీర్యం, గర్వానికి సాదృశ్యం. గొర్రెని చూడండి ఎలాగెళ్తుంది, అది బుర్ర ఇలాగే ఎడుతుంది. అటేపు దాని ముందు సింహం ఉందా, పులి ఉందా, దాని దగ్గరికి కూడా వెళ్ళిపోద్ది. అలాగా తగ్గింపు స్వభావము. ఇంకో చోట 29వ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. చూడ, దావీదు ఏమన్నాడంటే, నేనే మాత్రం వాడను, నా జనులు. అప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, ఇప్పుడైతే రాజు అయిపోయాడు. రాజు అయిపోవడం తర్వాత కూడా దేవుని మందిరానికి కావాల్సిందంతా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు మీకు తెలుసా? కేజీలకి ఎంత ఇచ్చాడో మీకు చెప్తాను చూడండి. 29వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర,
గోమేదపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము, వెండి నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనిచేయువారు చేయు ప్రతి విధమైన పనికిని 6,000 మనుగుల ఓఫీరు. ఒక మణుగు 17 కేజీలట. ఒక మణుగు ఎంత? ఏంటి మీకు ఎంత ఉంది బంగారం? మనం ఎంత చెప్తాం? 2 తులాలు ఉందండి, 3 తులాలు ఉందండి. ఈ పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఎన్ని తులాలు ఎత్తారు? ఏంటి ఎన్ని తులాలు వేస్తారు? ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇక్కడ తులం అంటలేదు. ఎన్ని ఇచ్చాడట? ఎన్ని 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 మణుగులు? 6,000. ఏంటది? మా ఓఫీర్ అన్నాడు అర్థం ఏంటి తెలుసా? అతి శ్రేష్టమైన బంగారం. అది మామూలు బంగారం కాదు. 6,000 మణుగుల ఓఫీర్ బంగారము, 14,000 మణుగుల పూటము వేయబడిన, అంటే చాలా ప్రశస్తమైన వెండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 6,000 మణుగులంటే ఏంటి? ఎంత బంగారం లెక్కేయండి. మీరు కానీ అంత బంగారం ఇస్తే మీరు ఏమవుతారు? ఉంటేనే చచ్చిపోతారు మీరు, ఇస్తే కాదు. ఉంటేనే చచ్చిపోతారు. కంగారు ఎక్కిపోయి ఆ బంగారాన్ని చూసి అన్నం తినకుండా ఆ కంగారులో గుండె ఆగిపోద్ది. అంత బంగారం దేవుని మందిరానికి ఇచ్చాడట. అంత బంగారం దేవుని, నేను ఒత్తి బంగారమే చెప్పాను, ఇంకా చాలా ఇచ్చాడు. మీరు అవన్నీ చదివితే రత్నాలు అవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇచ్చి? నేను ఏ పాటి వాడునో, నా జనులు ఏ పాటి వారు అంటున్నాడు. నేనే పాటి వాడిని, నా జనులు ఏ పాటి వారు. ఇదంతా నువ్వే కదా మాకు ఇచ్చావు అంటాడు తర్వాత. మీరు అది చదివితే ఇదంతా ఇది తగ్గింపు అంటే. తగ్గింపు అంటే ఏంటి అని మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, ముసుగేసుకోవడం ఏంటి, సిరిపోయిన బట్టలు వేసుకోవడం, సిరిపోయిన చెప్పులు వేసుకోవడం, ఇవన్నీ తగ్గింపు కాదు. దేవుని దగ్గర మొదటలో ఎలాంటి పరిస్థితిలో అన్నాడో, నేనే పాటి వాడిని ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అన్నాడు. అదే మాట తను అంత ఐశ్వర్యవంతుడైనప్పుడు కూడా అదే మాట అంటున్నాడు, నేనే పాటి వాడిని ప్రభు. ఐశ్వర్యవంతుడు అవడం కాదు, అంత దేవునికి ఇచ్చామంటే మనం ఏం చేస్తాం? మన పేరేమవ్వాలి? ప్రతి రెక్క మీద ఏముండాలి? మొత్తం అన్ని చోట్ల మన పేరే ఉండాలి. మాట్లాడేది మొదల దగ్గర నుంచి చివరి వరకు మన గురించే మాట్లాడాలి. ఎందుకు? అంతా మందే కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు? అన్నీ ఇచ్చి నేనే పాటివాడిని, నా జనులు ఏ పాటివారు. తగ్గింపు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ కాము అనే విషయం అర్థం చేసుకోవాలి. మనం ఏమి ఇచ్చినా, మన జీవితంలో మనం ఏమైనా, ఏమున్నా, ఏమి ఇచ్చినా కూడా మనం ఏమీ కాము. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అది తగ్గింపు. తను నువ్వు రాజువే, కానీ నువ్వేం చేసుకున్నావు? నీ వస్త్రాలు చింపుకున్నావు. చూడండి, నీ వస్త్రములను తగ్గించుకొని నీ వస్త్రములను ఏం చేసావు? రాజుగారు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాడు? ప్రశస్తమైన లెనిన్ వస్త్రాలు వేసుకుంటాడు. చాలా శ్రేష్టమైనటువంటి వస్త్రాలు. ఆ వస్త్రాలు ఏం చేశాడట? మనకి ఆటోల్లోకి ఎక్కినప్పుడు ఒక్కోసారి బట్టలు చిరిగిపోతాయి కదా. చాలాసార్లు ఆటోలు ఎక్కినప్పుడు చాలామంది బట్టలు ఏమవుతాయి? ఎందుకంటే అక్కడ స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూ పట్టేసి ఏమవుద్ది? టపక్కమంటది. చాలా చీరలు చిరిగిపోయాట అమ్మగారు. నేను కూడా 2-3 సార్లు బండి మీద పడిపోయినప్పుడు ఫస్ట్ ఏం చూసుకొని తెలుసా? దెబ్బలు తగిలే కాదు, షర్ట్ ఏమైనా చిరిగిపోయిందా, అప్పుడు షర్ట్ ఏమైనా చిరిగిపోయిందా, షర్ట్ ఏం అవ్వలేదు. బట్టలు, వస్త్రాలను మనం అంత చాలా జాగ్రత్తగా చూసుకుంటాం.
రాజవస్త్రములు అంటే ఎలాగుంటాయి చూడండి. ఏం చేశాడట? ఆ వస్త్రాలను చింపేశాడట. అమ్మ నువ్వు వస్తున్నప్పుడు సైలెంట్ పెట్టేయి, ఎందుకంటే మరి నీకు దూతలు ఉన్నారు కదా. అవి ఏం చేసుకున్నాడట? వస్త్రాలను చింపుకున్నాడట. మన వస్త్రాలను చింపుకోవడం అనేది ప్రియ దేవుని బిడ్డలారా, అది దేనికి సాదృశ్యం అంటే చూడండి, ఏదైనా ఒక విచారకరమైన విషయం జరిగింది అనుకోండి, ఆ సమయంలో మనం ప్రశస్త వస్త్రాలు చేసుకుని వెళ్ళాం. ఎలా వెళ్తాం? కొంతమంది ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తారు. ఎందుకు? వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపిస్తున్నామని. మంచి వస్త్రాలు అక్కడ ధరించుకొని వెళ్ళాం, అందరూ బాధలో ఉంటే. ఇక్కడ దేశం పాడైపోయి ఉంది, ప్రజలు పాడైపోయి ఉన్నారు, దేవుని కోపం ప్రజల మీదకి వస్తుంది గనుక అటువంటి పరిస్థితిలో నేను ఈ ప్రశస్త వస్త్రాలు ఎలా ధరించుకోగలనని ఆ వస్త్రాలను ఏం చేశాడట? చింపుకున్నాడట. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచావు. తగ్గించుకోవాలి, వస్త్రాలు చింపుకోవాలి, నా సన్నిధిని కన్నీరు విడిచావు గనక నీ మనవి నేను ఆలకించితిని. చాలామంది కన్నీరు విడిస్తారు కానీ తగ్గింపు ఉండదు. తగ్గించుకుంటే నీ కన్నీరు దేవుడు చూస్తాడు. కన్నీరు విడిచితివి గనక నీ మనవి నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. నిన్ను బట్టి నీ దినముల్లో నేను ఆ అపాయము రానివ్వను. నువ్వు నెమ్మదిగా దేవుని దగ్గరికి వెళ్తావు, నా సన్నిధికి చేరుతావు. ఈ స్థలం మీదకి ఈ కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. వారు రాజునందుకు ఈ వర్తమానం తీసుకుని రాగా, రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనుల్లో ఉన్న పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరం నందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాటలను వినిపిస్తున్నాడట. 31వ వచనం చూడండి, ఇక్కడి నుంచి బాగుంటుంది. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. రాజు చేసుకుంటున్నాడు నిబంధన. ఎవరి దగ్గర? ప్రజల ఎదుట నిలవబడి రాజు ఏం చేస్తున్నాడు? నేను యెహోవాను అనుసరిస్తాను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారముగా ప్రవర్తించుచు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడట. ప్రవర్తిస్తానని నిబంధన చేసుకున్నాడు. కనుక మనము మొదటగా మనం ఎవరికైనా చెప్పాలంటే ముందు మనలో ఉండాలి సమర్పణ. మనం ఎవరికైనా ఇతరులకు ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ ఆ యొక్క జీవన విధానం మన జీవితాల్లో ఉండాలి. మనం ఎందుకు ఇతరులకు చెప్పలేము అంటే మన జీవితంలో అది ఉండకపోతే మనం ఇతరులకి, అదొకటి. రెండవది, లేకుండా చెప్తే అది పనిచేయదు. మనం ఏదైతే అనుసరించకుండా చెప్తామో అది ఏమవ్వదు, పని చేయదు. ఎందుకు పని చేయదు చెప్పండి? చాకు పని చేయట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? చాక్కి ఏం లేదు, కత్తికి పదును లేదు కనుక అది ఏమవట్లేదు, పని చేయట్లేదు. మన జీవితాల్లో పని చేస్తే ముందు ఎవరిని కోస్తుంది? అది నన్ను కోస్తుంది. నన్ను కోస్తే నిన్ను కోస్తుంది. నన్ను కోయిపోతే మీకు అదే అర్థం. నన్ను కోయింది ఇంకెవరిని కోయదు. మీరు చెప్పే మాట మిమ్మల్ని కోయలేదు అనుకోండి, ఎవరిని కోయదు. మీకు అర్థమవుతుందా?
నేను ఏ మాట చెప్పానో అది నన్ను కొయ్యలేదు అనుకోండి, మిమ్మల్ని కొయ్యదు. ఎందుకంటే పొదున లేదు, అది నాకు తగలలేదు, మీకు ఏమవుదు. నాకు లోన కోసింది అనుకోండి, మీకేమవుద్ది, వస్తుంది. పెద్ద విచారకరమైన విషయం ఏంటంటే పదును లేని కత్తులు బోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. పదును లేని కత్తులు బోళ్ళు ఉన్నాయి. అందరూ చెప్తున్నారు వాళ్ళకి తెగట్లేదు, చెప్పినోడికి తెగట్లేదు, వినేవాళ్ళకి తెగట్లేదు, అన్నీ బాగానే ఉంటున్నాయి. ఇదే వాక్యం అందరూ ఎవరు చెప్పిన ఏ వాక్యం చెప్తారు? ఇంకొక బైబిల్ లేదు, ఇదే కదా అందరికీ బైబిల్. ఈ వాక్యానే చెప్తారు. వాళ్ళకి తెగదు, ఇంకొకరికి తెగదు. మనకు తెగిందంటే ఇంకొకరికి కూడా తెగిపోద్ది, గుచ్చుకుంటుంది అనమాట. నాకు గుచ్చుకుందంటే మీకు గుచ్చుకుంటుంది. నాకు గుచ్చుకోకుండా నేను చెప్పాను అనుకోండి, మీకేమవుదు. మనకి ఎంతగా గుచ్చుకుంటుందో అంతగా షార్ప్ అవుతుంది వాక్యం. కనుక రాజు మొదటగా తను సమర్పించుకుంటున్నాడు. వాళ్ళకి చెప్పక మునుపు నేను దేవునితో నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు. మరియు అతడు యెరూషలేములోనున్న వారందరినీ, బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేములోని వారందరినీ, బెన్యామీనులందరినీ తను ఏ నిబంధన చేసుకున్నాడు దేవునితో, అందరితో కూడా ఆ నిబంధన చేపిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? కనుక ముందు మనం ప్రాక్టీస్ చేయాలి దేవుని వాక్యాన్ని. దేవునితో మనము నిబంధన చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. ప్రతి విషయంలో కూడా మనము ఆ రీతిగా జీవించినప్పుడే ఇతరులకు కూడా మనం చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు లోబడతారు. లేకపోతే వాళ్ళు ఏమవరు, లోబడరు. కనుక ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అట్టి నిబంధనకు ఏం చేశారట? ఒప్పుకొన చేసెను. గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. ఒక వ్యక్తి మారాడు, ఒక దేశాన్ని మార్చాడు. ఒక రాజు మారాడు, తన యొక్క రాజ్యాన్ని అంతటిని కూడా ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. చిన్న వయసు. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ మార్పు అంటే, దేవుని యొద్ద విచారణ చేయడం. ఎవరో చెప్పుంటారు కదా, బాబు నీ తండ్రి మంచోడు కాదు, నీ తండ్రి దేవుని దృష్టికి చాలా ద్రోహం చేశాడు, కనుక నీ తండ్రిని ఏం చేశారు? తన సేవకులే లేచి చంపేశారు. తర్వాత మరి నువ్వే ఉన్నావు కొడుకు, కనుక నీకు రాజ్యం ఇచ్చారు. నువ్వు నీ రాజ్యం బాగుండాలంటే దేవుని దగ్గర విచారించు, దేవుని దగ్గర విచారించు. ఆ సలహా పట్టుకొని దేవుని దగ్గర విచారించడం ప్రారంభించాడు. తను ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, తన రాజ్యంలో అలాంటి వారికి వాక్య ప్రత్యక్షతను దేవుడు ఇస్తాడు. అందుకే వాక్యం దొరికింది కదా తనకి, ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. దానిని బట్టి తను తగ్గించుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. చూడండి, చాలామంది జీవితాలు, కుటుంబాలు బాగో, కానీ వాళ్ళు ఎలా కనబడతారు బయట? వాళ్ళ వస్త్రధారణ మాకేమీ కొదువలేదు అన్నట్టుగా ఉంటారు. మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన దృష్టి అలంకారం మీదకి వెళ్ళకూడదు. మన దృష్టి దేని మీదకి వెళ్ళకూడదు? అలంకరించుకోవాలి. దేన్ని బట్టి అలంకరించుకోవాలి? మన స్థితి బాగోలేనప్పుడు అలంకారం మీద కాదు మన మైండ్ వెళ్ళవలసింది, మన స్థితి మారాలి ముందు అని ఏం చేసుకున్నాడు అంటే వస్త్రాలు చింపుకున్నాడు. రాజవస్త్రాలు వేసుకొని తిరిగే పరిస్థితిలో నేను లేను అని చెప్పి వస్త్రాలు ఏం చేసుకున్నాడు? చింపుకొని, తగ్గించుకొని దేవుని సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు నెమ్మదితో వెళ్తావు, నీ దినాల్లో ఈ కీడు రాదు. అంతేకాదు, ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని వినిపించాడు. దేవుని మాటలు అనుసరించినట్లుగా వారందరి ఎదుట నిబంధన చేసుకున్నాడు. వారందరినీ కూడా అట్టి నిబంధనకు ఒప్పుకొన చేశాడట. గనుక యెరూషలేము కాపురస్తులు పితరుల దేవుడైన దేవుణ్ణి నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి, వాళ్ళు మన దేశం విగ్రహారం దేశమే అనుకుంటారు మీరు చాలామంది. ఇశ్రాయేలీలు చాలా భయంకరమైన విగ్రహాలు, హేయమైన విగ్రహాలు. హేయం అంటే ఏంటి? చాలా ఇప్పుడు ఒక విగ్రహం ఏదైనా ఉందనుకోండి, విగ్రహం అంటారు. హేయమైనవంటే చాలా అసహ్యమైనటువంటి విగ్రహాలు అన్నమాట.
చూడ్డానికే అసహ్యం పుట్టించేటువంటి విగ్రహాలు పెట్టుకునేవారట వాళ్ళు. ఏదో ఆవునో దూడనో పెట్టుకునేది కాదు, హేయమైనటువంటి, వాళ్ళు ఎలాంటి వాటిని పూజించడం మొదలుపెట్టారంటే హేయమైన విగ్రహాలను పెట్టుకొని దేవునికి అసహ్యమైనటువంటివి, హేయమైనటువంటివి పెట్టుకునే వాళ్ళు పూజించేవారు. వాటన్నిటినీ కూడా తీసివేసి ఇశ్రాయేలులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేశాను. ఎంత ఎంత ఉన్నతమైన జీవితం. బోల్డ్ రాజులు వచ్చారు, రాజ్యాలు, అధికారము, ప్రపంచాలను జయించారు. వారి గురించి చెప్పుకోవడానికి ఏముండదు. ఒక రాజు వచ్చాడు, దేశంలో ఉన్న వారందరినీ కూడా దేవునిని సేవించేటట్లుగా చేశాడు. మనకి మన జీవిత కాలంలో మనం చేయగలిగింది ఏమైనా ఉన్నదంటే, మన చుట్టూ మన ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంటుందో వారిని దేవునిని సేవించేటట్లుగా చేయగలిగితే చాలు. కొంతమంది దేవునిని వారు సేవించేటట్లుగా మనం చేయగలిగితే మన గురి అది అయి ఉండాలి. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఎంత అమూల్యమైనటువంటి మాటలు. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఎంత అమూల్యమైన మాట. మన దినాల్లో కూడా, మనం ఉన్న దినాల్లో కూడా ప్రజలు, మనం అందరినీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. ఎందుకంటే అందరి మీద మనకేం లేదు. అతడు రాజు కనుక అందరి మీద ఏం చేయగలడు? ఇన్ఫ్లుయెన్స్ చూపించగలడు. మనం ఎంతమంది మీద చూపించవచ్చు? లాస్ట్ టైం కూడా చెప్పాను. ముందు మన కుటుంబము, అక్కడి నుంచి మన యొక్క అధికారం, లేకపోతే మన ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్న వాళ్ళందరినీ మీద కూడా ఈ యొక్క ఆత్మీయ అనుభవంలోనికి మనము నడిపించవచ్చు. మనకు ఆశ ఉండాలి, అలా ఉండాలి ప్రభువా, అలా జీవించాలి ప్రభువా. అతని అడుగుజాడల్లో మనము కూడా నడుస్తున్నప్పుడు మనము కూడా ఇతరులను, కొంతమందినైనా దేవునిని సేవించేటట్లుగా చేయగలుగుతాం. మనున్న దినములన్నీ కూడా వారు కూడా దేవునిని సేవించుట మానరు. కనుక అలాంటి భక్తి జీవితాన్ని ప్రజలకు, మన చుట్టూ మన ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో, అలాంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి నడిపించగలిగినట్లుగా మనం జీవించాలి. ఏదో జీవిస్తున్నాం, ఏదో తింటున్నాం, ఏదో బతుకుతున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం చాలు. అందరూ అలా జీవిస్తారు. అర్థమైంది కదా? అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఆటో డ్రైవర్ అలాగే జీవిస్తాడు, కారు డ్రైవర్ అలాగే జీవిస్తాడు, లేకపోతే ఏ ఉద్యోగస్తులు అలాగే జీవిస్తాడు. వాట్ ఈజ్ ద స్పెషల్? ఒక విశ్వాసం అయ్యండి, నీకున్న ప్రత్యేకత ఏంటి? దేవునిని ప్రజలు సేవించేటట్లుగా చేయాలి. అది మన ప్రత్యేకత. దేవునిని ప్రజలు సేవించేటట్లుగా మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మన పని ఏంటంటే ప్రజలు దేవునిని సేవించేటట్లుగా మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీదకి రావాలి. అది ఎక్కడ ఉండాలి? మొదట నాలో ఉండాలి. నాలో ఉంటే అదేమవుతుంది? కత్తి ఎలాగ ఉండాలి? మన కత్తి లేకపోతే మనం చెప్తున్న పొద్దున ఏమవ్వదు, ఎవరికి తెగదు, ఎవ్వరికి ఏమవ్వదు. ఎందుకు అవ్వదంటే మనకు అవ్వట్లేదు. నాకైతేనే ఇంకొకరు కూడా అవుతుంది. ఓకేనా? ఇటువైపు షార్ప్గా ఉంటేనే అటువైపు కూడా షార్ప్. అది 2 అంచులు కలిగిన ఖడ్గం, పదునైన ఖడ్గం. ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనది. ఒకవైపు పదునుగా, ఒకవైపు మొండిగా ఉండదు. కనుక మనం దేవుని వాక్యాన్ని ఆ రీతిగా అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో, ప్రభు దగ్గర విచారణ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి ఒక రాజు ఎంత గొప్ప పరిచర్య చేయగలిగాడు. రాజ్యము, సైన్యము, బలము, రథములు, వీటి గురించి ఎక్కడ చెప్పబడలేదు. దేవుని యొద్ద విచారణ చేయడము, దేశాన్ని పవిత్రపరచడము, మందిరాన్ని పవిత్రపరచుకోవడము, దేవుని యొద్దకు
దేవుని యొక్క ప్రవక్తల యొద్దకు ప్రజలను పంపించి తన గురించి విచారణ చేయమండం, తగ్గించుకోవడం, వస్త్రాలు చింపుకోవడం, కన్నీరు కార్చడం, దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవడం, ప్రజలందరినీ కూడా ఆ నిబంధనలకు నడిపించడం. ఒక రాజు చేయవలసిన పనులు కాదు, కానీ ఒక రాజు అలాంటి పనులు చేశాడు. ఈరోజు ఇది నా పని కాదు అని మీరు అనుకుంటే, ఒక దినము ఆ తీర్పు దినాన్న దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పగించుకోవాలి. ఒక రాజు దేవుని పని చేశాడు. మనము కూడా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పని చేయాలి. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మరొకసారి కొంత సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం ప్రభు. ఒక చిన్న వయసులో రాజుని నీ వెతికినప్పుడు ప్రభా, అతని హృదయంలో నువ్వు చేసిన కార్యము, మెత్తని హృదయము నీవిచ్చి ప్రభా, దేశాన్ని పవిత్రపరచుకోవడానికి, మందిరాన్ని బాగు చేసుకోవడానికి, ప్రజలను ఎద్దుకు నడిపించడానికి ఎంత అద్భుతంగా వాడుకున్నావు ప్రభా. దేవా, ఈ దినాల్లో మేము కూడా నీ చేత వాడబడుటకు సహాయం చేయ ప్రభా. మేము కూడా నీ చేతిలో వాడబడే పనిముట్లుగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. మా జీవితాలు మార్చుకోకుండా ఎవరిని మార్చలేము. సంపూర్ణముగా దేవా, దేవుని వాక్యమును బట్టి మా హృదయాలు, మా జీవితాలు మార్చుకొని ప్రభా, ఇతరులను కూడా మార్చగలిగే కృప మాకు దయచేయండి. రాజు అయిన యోషియాని మీరు వాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా మీరు వాడుకోమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ మాటలు వినడానికి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, నీ మాటల ద్వారా ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ప్రభా, వారు నాయన నీ యొద్ద విచారణ చేసి అనేకులకు దీవెనకరముగా వారి దినములలో నాయన వారు కలిగిన వారందరూ కూడా దేవునిని అనుసరించడం మానకుండానట్లుగా చక్కటి సాక్ష్యము, ఆత్మీయ అనుభవం మా అందరికీ దయచేయమని, ఈ మాటలు మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ, రేపు ఉదయం ప్రభా నీ సన్నిధిలో మేమందరము కనబరుటకు కృప దయచేయ ప్రభా. వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకోండి, పరిస్థితులన్నీ స్వాధీనం ఉంచుకోండి, ఉన్న ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నీ సన్నిధిలో నిలవబడే బిడ్డలందరినీ నీ సిలువు చోటును మరుగుపరిచి వాడుకోండి ప్రభా. నీ వాక్శక్తితో నీ బిడ్డలు నింపండి. ఆరాధన నడిపించేవారిని, పాటలు పాడేవారిని, మ్యూజిక్ వాయిస్తున్న వారిని, ప్రార్థన చేసేవారిని, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి, వాడుకోండి. నీ మందిరంలోనికి నాయన అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి. కఠిన హృదయాలు మార్పు చెంది మాంస హృదయాలుగా మార్చబడాలి. గొప్ప ఉద్యమం కలిగించండి. ప్రతి చోట జరిగే ఆరాధనలోని ఆత్మను కుమ్మరించండి. ఎన్నో చోట్ల హింసలు, దాడులు జరుగుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ సముఖంలో ప్రజలు చేరినప్పుడు ప్రభువా, నీ గొప్ప కార్యాలు జరిగించు నాయనా. నాయనా, నువ్వు మార్పు లేని దేవుడువు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడువు కదా ప్రభా. నీ ప్రజల పక్షంగా నీ ఉండి కార్యం చేయమని కోరుతూ, మరలా మేము కలుసుకునేంతవరకు కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, చేసిన ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేర్చుకుని ఫలము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.